మొన్న వచ్చేసరికి మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు మళ్ళీ చాలా దారుణంగా తయారైనాయి. సో ఇది గనక కొనసాగినట్టయితే మనం డేంజర్‌లో పడబోతున్నాం. సో అందరికి కూడా ఇది పెద్ద డేంజరే. సో ఇంతకు అదేంటి దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఈ టాపిక్‌లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, మొన్న మనం వీడియో చేసుకున్నాం కరోనా మొదలైందని చెప్పేసేసి. ఇప్పుడు వచ్చేసరికి ఆ కేసుల సంఖ్య వచ్చేసరికి పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్రలో విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. అయితే ఇప్పటికైతే 2 చనిపోయారు. ఒకళ్ళేమో 18 ఏళ్ళు, ఇంకోళ్ళేమో 54 ఏళ్ళు. కారణం ఏంటంటే ఈ కరోనా అన్నారు. ఇది కొత్త వేరియంటు JN1 అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సింగపూర్, హాంకాంగ్లో ఫుల్గా కేసులు విజృంభిస్తున్నాయని. సో అక్కడి నుంచి ఆ వేరియంట్ అనేది ఇక్కడికి వచ్చినట్టుంది. మొత్తానికైతే 2020లో ఎక్కడైతే మొదలైందో, అంటే కేరళలోనే స్టార్ట్ అయింది కాబట్టి, అలాగే అక్కడే ఇప్పుడు పూర్తిగా పెరిగిపోతున్నాయి. అయితే అక్కడ వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్పారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బహిరంగ ప్రదేశాల్లో కానీ, మీరు మాల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్కులు ఖచ్చితంగా ధరించాలని చెప్పేసి. సో ఇక అక్కడ మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ ఉన్నాయి వీటికన్నా. సో మొన్న ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నప్పుడు 257 కేసులు అన్నారు. ఇప్పుడు ఇంకా దాని పెరిగే సంఖ్య ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఇంకా ఇదే అవ్వలేదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మళ్ళీ పెరిగి మళ్ళీ పూర్వవైభవం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే అందరికి కూడా ఇది పెద్ద డేంజర్ అన్నట్టే ఇది కనుక మళ్ళీ ఫాలో అప్ అయితే మొన్న డేంజర్ లేదన్నారు, కానీ ఇద్దరు చనిపోయారు కదా. మరి చూడాలి ఏం జరుగుతుందో.